జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ. మనకి ఈ పత్రిజీ మహిళా చైతన్యం స్థాపకురాలు మేడం శైలజ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. మేడం గారు మొన్న ఆదివారం ఇక్కడ మన నల్లపాడు వెంగళాయపాలెంలో క్లాస్కి వచ్చారు. ఆ రోజు ఆమె సుదర్శన చక్రం యాగ గురించి చెప్పారు. నిజంగా ఆ కాన్సెప్ట్ అంటే ఆ మేడం గారికి ఆ విజన్ వచ్చింది. అది ఎంత గొప్ప కాన్సెప్ట్ అంటే ఈ భూమి మీద ఉన్న నెగిటివ్ అంతా ఆ సుదర్శన చక్రంతో ఆ నెగిటివ్ ని తీయగలదు అనే ఒక కాన్సెప్ట్, ఒక విజన్ వచ్చింది. సో అది చాలా చాలా గ్రేట్. ఆ విజన్ కి ఆ మేడం గారు తలబెట్టిన ఆ యాగాన్ని బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సెల్ఫ్ లవ్. యాక్చువల్గా మనము ప్రతి ఒక్కరం తెలుసు, ఈ భూమి మీద మన ప్రేమకి అర్హులైన వాళ్ళు, అతి ముఖ్యమైన వాళ్ళు మనం ఏంటంటే బయట ఎదుగుతూ ఉంటాము. అది నిజంగా చెప్పాలి అంటే మన ప్రేమ అనురాగాలకి అర్హత ఉన్న వాళ్ళు ఒకే ఒక్కరు, అది ఎవరంటే మనము. కానీ మనం ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవటం వదిలేస్తున్నాము. మనం ప్రేమని వేరే వాళ్ళ దగ్గర ఎత్తుక్కుంటున్నాము. దానివల్లే మనకి ఈ ఈ ప్రజెంట్ టైంలో మనం ఎంత డిస్టర్బ్ అవుతున్నామంటే ప్రతి దానికి అరే నా ఫ్రెండ్ నేను చెప్పింది వింటలేదు, నాతో స్నేహంగా ఉండలేదు అని చెప్పి మళ్ళా ఇంట్లో భర్త, ఇంట్లో పిల్లలు, అత్తమామలు అందరూ అంటే మనం ఏంటంటే మన ప్రేమని వేరే వాళ్ళలో ఎత్తుక్కుంటున్నాము. దానివల్ల మనల్ని మనము శారీరకంగా, మానసికంగా చాలా క్షోభకు గురి చేస్తున్నాము. అందుకనే ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ మన గురించి మనం తెలుసుకుందాం. మన శరీరము ఒక చాలా అద్భుతమైన మిషన్. మనము మన శక్తి అంటే మనలో ఉన్న ఆ శరీరం అంటే దాని శక్తిని మనం తెలుసుకోకపోవటం వల్ల మనల్ని మనం ప్రేమించుకోవటం ఆపేస్తున్నాం. మీ అందరికి తెలుసో లేదో, మన బ్రెయిన్ కెపాసిటీ ఎంతో తెలుసా? 200 జీబీ, 200 టెరాబైట్, అంటే సారీ 2 lakhs టెరాబైట్ మన బ్రెయిన్ కెపాసిటీ. కానీ ఎప్పుడైనా మనం దాన్ని యూజ్ చేసామా సరిగా? మన గుండె, మన లోపల మనకి అంటే ఎంత గొప్ప గొప్ప స్నేహితులు అంటే పిల్లలు మనతో ఉన్నారంటే మన హృదయం, మన గుండె ఒకసారి కానీ ఒక 1 minute మన గుండెలో పైప్ తీసి మనం ఒక ట్యాంక్ లో పెట్టామంటే అది 3 నిమిషాల్లో వాటర్ ట్యాంక్ నిండిద్దంట. అంటే అంత గొప్ప మిషన్స్, అంటే గొప్ప శక్తి మనలోనే ఉంది. కానీ మనం ఏంటి ఆ శక్తిని ఉపయోగించుకోవట్లేదు. దీనికి కారణం ఏంటంటే సెల్ఫ్ లో, అంటే మన మీద మనకి ఆ ప్రేమ అనేది మనం కలిగించుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ముఖ్యంగా మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి. మనలో ఉన్న ఆ గొప్పతనాన్ని మనం ప్రేమించుకోవాలి. ఇక్కడ ఆ ప్రేమించుకోకపోవటం వలన ఏమవుతుందంటే మనం ప్రతి క్షణం ఒక నిరాశకి గురవుతున్నాము. ఇందులో ముఖ్యంగా మన బుద్ధుడు అదే అంటారు, ఈ మన ప్రేమానురాగాలకి అర్హులైన వాడు ఈ భూప్రపంచం మీద ఒకే ఒక్కళ్ళు, అది నేనే. ఇక్కడ మనం ఈ ప్రేమ గురించి అంటే మన సెల్ఫ్ లవ్ లో మనము అర్థం చేసుకోవాల్సిన కొన్ని అంశాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. స్వీయ ప్రేమ అనేది ఒక అంతరానుభూతి, అంటే మీకు మీరు విలువ ఇచ్చుకోవటం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం అంటే ఈ ప్రస్తుత క్షణంలో మిమ్మల్ని మీరు అభినందించి, అంగీకరించి, నిర్ధారించి మద్దతు ఇచ్చుకోవటం. అలా మనం చేస్తున్నామా? లేదు. మన ఇంపార్టెన్స్ అంతా ఏంటి? బయట వాళ్ళు, అరే వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పి మనం మనల్ని మనం డౌన్ చేసుకుంటూ ఉంటాము. స్వీయ అంగీకారం అనేది ప్రేమ యొక్క మహోన్నత రూపం. అంటే ఈ స్వీయ అంగీకారం అంటే అసలుకి ఇప్పుడు నేను నల్లగా ఉన్నానా, నేను ఎర్రగా ఉన్నానా, లేకపోతే నాకు డబ్బులు లేవా, నేను ఈ స్థితిలో ఉన్నానా, దాన్ని మనం అంగీకరించాలి, పూర్తిగా అంగీకరించాలి. కానీ మనం అంగీకరించట్లేదు. మనం ఎంతసేపటికి ఏంటంటే అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి, నాకు లేవు,
అరే వాడు చూడు ఎంత అందంగా ఉన్నాడు, నాకు లేవు, వాళ్ళు కట్టుకున్న చీర చూడు చాలా బాగుంది, బట్ నాకు లేదు అని చెప్పి మనల్ని మనం యాక్చువల్ గా తెలుసుకోవటం మనం మానేస్తున్నాము. మనం ఎంతసేపటికి కంపారిజన్ లోకి వెళ్తున్నాము. అందుకనే దీనివల్లే మనకి ఎక్కడ లేని, అంటే లేదు, లేమి, నాకు ఇది లేదు అది లేదు అనే భావన మనల్ని నిర్వీర్యం చేసి మనల్ని ఒక జబ్బు వచ్చేటట్టు చేస్తుంది. సో మనం ఏంటంటే ప్రతి క్షణం స్వీయ అంగీకారం అనేది మనం నేర్చుకుందాం. ఈ ప్రేమ యొక్క మహోన్నత రూపమే స్వీయ అంగీకారం. అంటే నేను అంటే నా స్థితి, అంటే నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అని నేను తెలుసుకునే స్థితిని నన్ను నేను అంగీకరించుకుంటాను. మన సామర్థ్యాల్ని సందేహించటం అంటే మన స్వీయ ప్రేమకు వ్యతిరేకంగా ప్రవర్తించటమే. అంటే నేను ఇది చేయలేను, అది చేయలేదు అని చెప్పేసి నేను ఎప్పుడైతే అనుకుంటానో దాని అర్థం ఏందంటే నేను నన్ను నేను వ్యతిరేకించుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మన అందరికి తెలుసు మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వాకింగ్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది? మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది. కానీ మనం ఎంతమంది మనం అది చేస్తున్నాము? అంటే మన మీదే మనకి ఆ ఇంట్రెస్ట్ లేదు. మనకి ఎంతసేపటికి ఏందంటే ఈ మనసు మనదే. కానీ మన దగ్గర ఉండదు. ఎంతసేపటికి లేచిన దగ్గర నుంచి వేరే వాళ్ళు వేరే విషయాల గురించి వెళ్తదే తప్ప, అరే నేనేంటి? నా శరీరం ఏంటి? నా ఆరోగ్యం ఏంటి? నాకు ఏది చేస్తే నాకు బాగుంటుంది అనేది మనం అస్సలు తెలుసుకోవట్లేదు. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు. ఆనందంగా ఉండగలవు. మనం ఇందాక నేను చెప్పినట్టు మనకన్నా ఇతర భావాలను, అవసరాలను అధిక ప్రాముఖ్యత ఇవ్వటం అనేది మన స్వీయ ప్రేమకు వ్యతిరేకంగా ప్రవర్తించటమే. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి, నాకు చేత కావట్లేదు. అంటే సపోజ్ లేడీస్ ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి చేత కావట్లేదు. కానీ అయినా సరే అయ్యో! మా ఆయనకి చేయాలి, నాకు ఈ పని చేయాలి, పిల్లలకి అది చేయాలి, ఇది చేయాలని చెప్పి వాళ్ళకి పాపం చేత కాకపోయినా సరే వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు. నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకోవట్లేదు. దానివల్లే మనం అలసిపోయి రకరకాల జబ్బులకు గురవుతూ ఉన్నాము. మనం మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాము. అందుకనే మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు మనల్ని మనం ప్రేమించుకోవటం తెలుసుకోవాలి. ఓకే. నా కెపాసిటీ ఎంత? ఓకే. నేను అరగంట పని చేయగలను. ఓకే. అరగంట పని చేశామా? రెస్ట్ తీసుకోండి. ఈ ప్రపంచం ఎక్కడికైనా పోనీయండి. మీరు ఎవరైనా ఏదైనా అనుకోండి. ఆహ్, మీరు కష్టపడుతున్నా సరే, మీకు చేత కాకపోతున్నా సరే, మనం ఎళ్లి పని చేస్తూ ఉంటామే. అలాంటివి మనము తగ్గించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం స్వీయ ప్రేమించుకోవటం మొదలు పెడతామో, అప్పుడు మనకి ఎనలేని శక్తొస్తుంది. హ్మ్. ఇక్కడ మళ్ళా మనల్ని మనం ప్రేమించుకోకుండా, విలువించుకోకుండా ఉన్నప్పుడే తిరస్కారం అంటే భయమొస్తుంది మనకి. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోవట్లేదు. అప్పుడు మనకేమవుతుంది? మనకి ఒక రకమైన వాళ్ళరే మనల్ని తిరస్కరించారా? ఆ! వీళ్ళు మనం చెప్పింది చేయలేదా? అనే ఈ రకంగా కొన్ని రకాలకి మనము లోనయ్యి మనం భయం మనలో మొదలవుతుంది. హ్మ్. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవటం మొదలు పెడతామో, ఆ! అది అది కూడా ఒక ప్రయాణం. అంటే మనల్ని మనం ప్రేమించుకోవటం అనేది కూడా ఒక ప్రయాణం. ఎలా అంటే ఫస్ట్ మన శరీరాన్ని మనం ప్రేమించాలి. అంటే మన శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని మనం ప్రేమించాలి. ఆ! మన మనసుకి, అంటే మనకి ఏదైతే క్యారెక్టర్ మనం చేయగలమో, ఆ! దాన్ని మనం ప్రేమించాలి. ఆ! ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించటం మొదలు పెడతామో, మన భావోద్వేగ గాయాలను ఒక్కొక్కటిగా మనమే స్వస్థత చేకూర్చోగలం. ఇప్పుడు చాలా మంది మనం చూసే ఉంటాం. మన జీవితంలో చాలా చాలా ఇబ్బందులు పడి ఉంటాం. అంటే పాత కాలంలో మనకి ఎన్నో రకాలుగా, అంటే సపోజ్ మన మ్యారేజ్ విషయంలోనో, లేదంటే మన ఆర్థిక విషయంలోనో, హ్మ్. ఎన్నో రకాల భావాలను మనం ఫేస్ చేసుంటాం. కానీ మనం ఇప్పుడు గూడా అయ్యో! అది నాకెందుకయింది? ఆ! అది ఇట్లా ఎందుకయింది? అలా ఎందుకయింది? అరే! భర్త ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? నా పిల్లలు సరిగ్గా చదవట్లేదు. నా మాట వింటల్లేదు. నా అత్తమామలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అని చెప్పి ప్రతి క్షణం మనం ఏందంటే, ఏదైతే నెగెటివ్ ఉందో దాన్ని పదే పదే ఆలోచిస్తూ మన ఎనర్జీని వేస్ట్ చేస్తూ ఉంటాము. ఇలా చేయటం వలన దానికి ముఖ్య కారణం మనల్ని మనం ప్రేమించుకోకపోవటం. మనకి ఏది ఆనందమో మనం తెలుసుకోకపోవటం. అందుకనే మై డియర్ మాస్టర్స్, మనము ఫస్ట్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన గురించి, మన శరీరం గురించి, మన మనస్సు గురించి, మనము మనల్ని మనం ఎలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచుకోగలము అనే దాని మీద మనం ఎక్కువ ధ్యాస పెట్టాలి. ఇది ఎందుకు మనం అలా చేయలేకపోతున్నాము అంటే, మనకి జ్ఞానం లేకపోవటం వలన. ఎప్పుడైతే మనము జ్ఞానం తెలుసుకున్నామో
జ్ఞానం అంటే ఏంటి? ఆ ఏది సత్యము దాన్ని తెలుసుకోవటం జ్ఞానం. అంటే మనము ఆత్మ. ఈ భూప్రపంచం మీద మనం అనుభవాలు తీసుకోవటానికి వచ్చాము. సో, ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కేవలం నేను అనుభవం తీసుకోవటానికే ఆ! ఈ భూమి మీదకి వచ్చాను అనే జ్ఞానం మనం తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రతిసారి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు రాగానే, అయ్యో! ఇది నాకే ఎందుకొచ్చింది? ఇదెందుకొచ్చింది? అదెందుకొచ్చింది? అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ మనల్ని మనం ఇంకా అజ్ఞానంలోకి తీసుకెళ్తున్నాము. నిజంగా చెప్పాలి అంటే మనం సత్యం ఏందంటే మనము చాలా మంది అంటుంటారు. అరే! మనం మనిషిలో దేవుళ్ళుగా అవ్వాలి అంటారు. కానీ అదంతా తప్పు. మనము దేవుళ్ళమే. ఇక్కడ మనం అనుభవాలు పొందటానికి మనిషి జన్మ ఎత్తాము. ఈ మనిషి జన్మ ఎప్పుడైతే మన అనుభవాలు తీసుకుంటామో, అవును. మరలా మనము ఇక్కడి నుంచి మన స్వస్థలం అంటే మనం దేవుడి స్థితికి మనం లేదు. ఎళ్తాము. అంటే ఇప్పుడే మన లేచింది. స్థలం అక్కడికి మనము అహా! వెళ్తాము. హ్మ్. సో, అందుకని మనం ఏందంటే, ఇక్కడ మనము దేవుళ్ళము, మనుష్యులుగా మనిషి జీవితం ఎత్తి, ఇక్కడ అనుభవాలు పొందటానికి వచ్చాము అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళు ఆ! అంటే ఏదంటారే, మనము పూర్తిగా నమ్మాలి. లేదు అంటే, మనమేందంటే ప్రతి దానికి రియాక్ట్ అవుతూ ఉంటాము. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఈ 15, 20 రోజులుగా మా ఇంట్లో మా నాన్న, అమ్మ ఇద్దరు చాలా సీరియస్ కండిషన్. హ్మ్. అయితే వాళ్ళని హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. ఆ! అయితే వాళ్ళు అంటే అక్కడ ఆక్సిజన్ ఎక్కించటం, రకరకాల హాస్పిటల్‌కెళ్తే తెలిసిందే గదా! ఆ! వాళ్ళ బాధని అసలకి నేను ఫీల్ అయితే అంటే ఫస్ట్‌లో చాలా టెన్షనొచ్చేది. అరే! ఎందుకు ఈ టెన్షనొస్తుంది? మనకు తెలుసు ఇక్కడేందంటే వాళ్ళ ఆత్మ ఎన్నో ఒక ప్రణాళికేసుకొనొచ్చింది. వాళ్ళు ఎలా ఉందో దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. ఇక్కడ మనం ఏమవుతుందంటే మనం యాక్సెప్టెన్సెన్స్ మనం పూర్తిగా మర్చిపోయాం. మనమేంటి, ఆహా! ఇట్లా ఎందుకయింది? అమ్మో! అది చేసుంటే బాగుండు, ఇది చేసుంటే బాగుండు అని చెప్పేసి మనల్ని మనం అరే! నేనప్పుడు ఆ తప్పు చేశాను. అరే! వాళ్ళని అక్కడ తీసుకెళ్తే బాగుండేది. ఇక్కడ ఈ ఈ డాక్టర్ దగ్గర చూపిస్తే బాగుండే అని చెప్పి మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాము. ఇక్కడ ఆ ఆత్మ అంటే ఆ ఆత్మ ఆ ప్రణాళికతో ఆ అనుభవాన్ని పొందటానికొచ్చింది. సో, నేనేం పొందటానికొచ్చాను అనేది నేను ఆలోచించాను. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ధ్యానంలో కూర్చొని, ఓకే. నేను ఈ దాన్ని అంటే ఇప్పుడు జరిగే సంఘటనలని నేను ఏ విధంగా నేను ఫీల్ అవ్వగలను? అంటే ఆ భావన అంటే నాకది ఏం నేర్పుతుంది? అనేది ఎప్పుడైతే మనం ఆలోచించుకొని, అక్కడ మనము అంటే ఆ స్థితిని మనము అనుభవంలోకి తీసుకొస్తామో అక్కడ జరిగే ఏ విషయాలు మిమ్మల్ని ఎక్కువగా బాధించవు. అదే టైం సేమ్ నాకు ఆఫీస్‌లో వర్క్ గూడా ఉంది. ఎక్కడైతే నలుగురు పని చేస్తామో అప్పుడు ఇద్దరు సెలవు. ఇటు పక్క వీళ్ళు హాస్పిటల్‌లో ఉన్నారు. అటు పక్క వాళ్ళు అక్కడ ఆఫీస్‌లో సెలవు. కానీ మనసులో ఒక రకమైన దిగాలు స్టార్ట్ అయింది ఫస్ట్. అయితే వెంటనే మన ధ్యానంలో ఇదే మనం నేర్చుకుంది. ఎప్పుడైతే మనకు ఆ స్థితి వస్తుందో వెంటనే మనము అక్కడ పని చేస్తుంటాం. కానీ మనం ఒక గమనించే స్థితిలోకెళ్తాం. అంటే ఒక ఎరుక స్థితిలోకెళ్తాము. ఎప్పుడైతే మనం ఎరుక స్థితిలోకెళ్తామో మన దగ్గర మనకసలకంటే ఏది నెగెటివ్ మనల్ని ఇంపాక్ట్ చెయ్యదు. ఎప్పుడైతే మన ఆలోచన ఓకే. ఇదంతా నేను అనుభవించటానికొచ్చాను. నేను ఫీల్ అవ్వటానికి కాదు అనే భావన మీకు ఎప్పుడైతే వస్తదో, మీరు వెంటనే మీ మైండ్‌ని కామ్ చేసేస్తాం. కామ్ ఇన్ ద సెన్స్ అంటే ఇక్కడ ఒక కొటేషన్ ఉంది. ఆ! కామ్ ది మైండ్, ఫాలో ది హార్ట్ అని చెప్పేసి ఒక కొటేషన్ ఉంది. అంటే ఏంటి? మనకి ఏదన్నా కష్టమొచ్చినప్పుడు మన ఆలోచనలు రకరకాలుగా ఎళ్ళిపోతుంటాయి. అరే! ఇది చేద్దాము. అరే! అక్కడికెళ్తే బాగుండు. అరే! ఆ డాక్టర్ చూపిస్తే బాగుండు. లేదా ఈ పని చేస్తే బాగుండు. అని చెప్పి మన మనసేంటంటే కూర్చొనియదు మనల్ని. ఎంత కూర్చొనియదంటే ఇంకసలకది మనల్ని ఇంకా ఏదోకటి చేద్దాము, ఏదోకటి చేద్దాం అనేసి ఉంటుంటది. అలాంటప్పుడే మనం మన మనస్సుని కూల్ చేయాలి. కామ్ చేయాలి. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అని చెప్పి మన మనసుని ఎప్పుడైతే మనం కామ్ చేస్తామో, ఫాలో ది హార్ట్. అంటే మన హృదయాన్ని మనం నమ్మాలి. అంటే హృదయంలో మనం ఏం నమ్ముతున్నాము? మనము ఆత్మలము. మనం ఆ పరమాత్మ నుంచి వచ్చిన దివ్య ఆత్మలము. ఆ! ఇక్కడ మనం కేవలం అనుభవం కోసం వచ్చాము. ఒకాళ ఈ ఆత్మ నిజంగా అదే కోరుకుంటే అది అవుతుంది. దాని వలన వచ్చే అనుభవాన్ని నువ్వు ఆస్వాదించు. అంతేగాని ప్రతి దానికి నువ్వు కింద మీద పడేసి అంటే ప్రతిది ఇప్పుడే అయిపోవాలి. మన దగ్గర ఎన్ని పనులుంటాయి ఇప్పుడు జనరల్‌గా మన నిజ జీవితంలో జరిగేది అదే. మనకి ఎన్నో సమస్యలుంటాయి. కానీ వాటన్నిటిని మనం ఏం చేస్తాము?
అరే ఆహా ఇప్పుడే అయిపోవాలి, ఈ క్షణమే అయిపోవాలి అని చెప్పి మనం దాని వెనక పరిగెడుతూ ఉంటాము. అలా పరిగెడుతున్నంతసేపు మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, మనం ప్రతి క్షణం టెన్షన్ కి గురవుతాము. మనము ఏదైతే మన ఆత్మ ప్రయాణం ఉందో అది మనము సరిగా ఆ ముందుకి మన ప్రయాణం జరగదు. దాని వల్ల ఏమవుతుందంటే మనము మన ట్రాక్ తప్పి మళ్ళా ఈ ఏదైతే ఈ భౌతిక సంఘటనలు ఉన్నాయో, ఈ భౌతిక విషయాలు ఉన్నాయో వాటిల్లో పడి మళ్ళా సర్కిల్ అదే పునరపి జననం, పునరపి మరణం అంటారు కదా! అలా మళ్ళా మనం పుడుతూ, చనిపోతూ ఉంటూనే ఉంటాము. ఆ బాధలు మనకి గుర్తు వస్తూనే ఉంటుంది. సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మొన్న పిల్లలు పరీక్షలు జరిగాయి కదా! అప్పుడు బ్రహ్మానందం గారిది ఒక కామెడీ ఒక స్లోగన్ వచ్చింది. యూట్యూబ్‌లో బాగా సర్క్యులేట్ అయింది. అదేంటంటే, "ఒరేయ్! మీరు ఆత్మహత్య చేసుకోకండ్రా! మళ్ళా ఎల్‌కేజీ నుంచి చదవాల్సొస్తది" అని చెప్పేసి అందులో ఉంది. అంటే ఏంటి? మనం ఏం చేస్తాము? చాలా మంది మన జీవితంలో కొన్ని కష్టాలొస్తాయి. ఆ కష్టాలు చిక్కల్లో మనమేమనుకుంటాం, అబ్బా! నాకు ఇంత కష్టాలు అసలకి ఎవ్వరికీ లేవు. అన్ని కష్టాలు నాకే వచ్చాయి అని చెప్పి చాలా మంది సూసైడ్ చేసుకుంటుంటారు. చాలా మంది వాళ్ళని వాళ్ళని బాధ పెట్టుకుంటుంటారు. అలా ఎప్పుడు చేయకండి మాస్టర్స్. ఎందుకంటే మళ్ళా మనం జన్మ తీసుకున్నామనుకోండి, మళ్ళా ఇప్పుడు చనిపోతాము. మళ్ళా జన్మ తీసుకున్నాం. తీసుకుంటే అర్థం ఏంటి? మళ్ళా ఫస్ట్ దగ్గర నుంచి మళ్ళా అన్నీ నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకోవాలంటే మళ్ళా ఎక్కడో కట్ట మళ్ళా అడ్డుపడతాం. మళ్ళా మొదటి నుంచి చేయాల్సొస్తది. అందుకనే ప్రతి క్షణం మన శరీరాన్ని అంటే ఈ శరీరం ఉంటేనే గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఈ శరీరం ఉంటేనే ఆత్మకి ఒక అనుభవం దొరుకుతుంది. చాలా మంది అంటారు ఈ శరీరం ఏం లేదు. ఆ! ఇది ఒక అంటే ఫిజికల్ బాడీ ఇదొక మాంసము అని చెప్పేసి అంటుంటారు. కాదు. ఈ శరీరం చాలా గొప్పది. ఈ శరీరం ఉంటేనే మనకి ఈ ఆత్మకి ఒక అనుభవం కలిగేది. ఈ శరీరం లేకపోతే మనం ఈ శరీరం దగ్గరికి ఎవరన్నా వస్తారా? హ్మ్. అంటే మన ఆత్మ. ఈ శరీరం అనేది లేకపోతే మన ఆత్మకి అనుభవం అనేది లేదు. అందుకనే మై డియర్ మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. మన శరీరము, మన మనస్సు, బుద్ధి, ఆత్మ. ఈ 4 మనము ఎప్పుడు మన వాటిలతో మనం ఉండాలి. అంటే వీటన్నిటిని మన ఆత్మతో అనుసంధానం చేయాలి. అంటే మన మనస్సు, మన బుద్ధి, మన శరీరము ఎప్పుడు మన ఆత్మతో అనుసంధానం చేస్తూ మన గురించి మనం బాగా నేర్చుకుంటూ ఆ జీవితంలో జరిగే సంఘటనలు ఒక అనుభవాలుగా తీసుకుంటూ, మనల్ని మనం ప్రేమించుకుంటూ ముందుకు నడుస్తూ ఉండాలి. ఇక్కడ మనల్ని మనం ఎప్పుడు గౌరవించుకుంటూ ఉండాలి. ఒక విలువివ్వాలి. గౌరవించకపోతే ఇతరులు మీకు ప్రేమను, విలువను, గౌరవాన్ని ఇవ్వరు. ఆ! ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మన శరీరము మనల్ని నిజంగా మనం ప్రేమిస్తున్నామా? లేదా? ఆ! లేదు. ఎందుకంటే మన శరీరం గురించి మనము ఒక్క నిమిషం గూడా మాట్లాడట్లేదు. ఆ! ఎవరన్నా మీ శరీరంతో మీరు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారా? హ్మ్. లేదు. ఎందుకంటే మనకి తలనొప్పొస్తే మనం వెంటనే ఏం చేస్తాము? ఏదో ఒక షాప్‌లోకెళ్ళేసి నా తలనొప్పి తగ్గటానికి ఏ మెడిసిన్ వాడతాము? ఆ! ఎలా ఏం చేయాలి? అని చెప్పేసి మనము ఒక డాక్టర్ దగ్గరికో, ఆ! ఇంకొకళ్ళ దగ్గరికో ఎళ్లి సలహాలు తీసుకుంటూ ఉంటాము. అంతేగాని ఎప్పుడైనా సరే మన శరీరాన్ని, మన తలని మనం అడిగామా? ఆ! ఎప్పుడైతే మనం కూర్చొని మనస్ఫూర్తిగా మన తలతో మనం సంభాషిస్తామో వెంటనే అది చెప్పిద్ది. ఒరేయ్! నీకు నువ్వు ఉదయము అది అన్నెసెసరీలీ ఆలోచన చేశావు. అందుకనే నీకు ఈ హెడేక్ వచ్చింది. ఆ! నువ్వు అన్నెసెసరీలీ అది నీకు అరక్కపోయినా నువ్వు తిన్నావు. అందుకనే నీకు ఈ కడుపు నొప్పొచ్చింది. నువ్వు వద్దనే కొంది ఆ! ఆ సమస్యని ఎక్కువ ఆలోచించావు. అందుకనే నీకు తలనొప్పొచ్చింది. ఇట్లా మన శరీరంలో మన ప్రతి క్షణం ఆ! అది మనకి చెప్తూ ఉంటుంది. ఇంకా మీకు అందరికి తెలుసో లేదో గాని శరీరం అనేది ప్రతి క్షణం మనతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ మనం మనతో మాట్లాడం. అంటే ఇప్పుడు మనకి ఆకలైంది. శరీరం చెప్పిద్ది గదా! మనకు పొట్ట చెప్పిద్ది గదా! ఆ! ఆకలవుతుంది అని చెప్పి. మనకి తలనొప్పొస్తుంది. అది చెప్పిద్ది. నాకు తలనొప్పొస్తుంది. కానీ మీరెప్పుడైనా దాంతో సంభాషించారా? లేదు. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోవట్లేదు. ఎప్పుడైతే మన శరీరంతో మనం ప్రేమలో పడతామో, మన మనసుతో మనం ప్రేమలో పడతామో, మనతో మనం ప్రేమలో పడతామో, అప్పుడు మాత్రమే మన శరీరంతో మనం మాట్లాడగలం. ఎప్పుడైతే మన శరీరంతో మనం మాట్లాడతామో ఆటోమేటిక్‌గా మన శరీరం అనేది స్వస్థ చేకూరుస్తుంది. అంటే దానికి మన ఆరోగ్యం అనేది వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంది అంటే ఆహ్, మన డాక్టర్ న్యూటన్ గారు మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. డాక్టర్ న్యూటన్ గారు ఒక బుక్ రాసారు. ఆ! స్వస్థితి స్వస్థతః అని చెప్పేసి. అంటే మనము స్వస్థితి అంటే ఈ స్థితి అంటే మన స్థితి ఎలా ఉంటే
స్వస్థత అంటే ఆరోగ్యం. మన ఆరోగ్యం అలా ఉంటుంది. ఇది ఎందుకు ఉండలేకపోతుంది అంటే మనము మనతో అంటే మన స్థితిని మనం తెలుసుకోలేకపోతున్నాము. అందుకనే మై డియర్ మాస్టర్స్ మన గురించి మనం ఎక్కువ ధ్యాస పెడదాము. హ్మ్. మనతో మనం ఎక్కువ ప్రేమలో ఉందాం. మళ్ళా ఇక్కడ ఏమవుతుందంటే, మనల్ని ప్రేమించుకోకుండా మనము అన్నెసెసరీలీ మనల్ని మనం ఎక్కువ బాధ పెట్టుకుంటూ ఉంటున్నాము. దాన్ని మనము వదిలేద్దాము. ఆ! ఇక్కడ నేను కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. మీరు ఆలోచించుకోండి. ఆ! మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరే నిందించుకుంటూ, విమర్శించుకుంటూ బాగా లేరని భావిస్తూ ఉంటారా లేదా? హ్మ్. ఇక్కడ నేను అంటే ఎవరి దగ్గరైనా పెన్ను, పేపర్ ఉంటే ప్లీజ్ తీసుకోండి. ఆ! నేను కొన్ని క్వెషన్స్ చెప్తాను. వాటికి మీరు ఆన్సర్ చేయండి. యెస్, నో అనేసి. ప్లీజ్ మాస్టర్స్ అందరూ కొద్దిగా పెన్ను, పేపర్ తీసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక కొన్ని క్వెషన్‌లు చెప్తాను. దానికి మీకు ఎన్ని క్వెషన్స్ మీరు ఓకే అంటే యెస్, నో ఉంటాయి గదా! అవి మీరే టిక్ చేసుకోండి. నేను క్వెషన్ చెప్తాను. క్వెషన్ నంబర్ 1 ఓకే మాస్టర్స్ అందరు రెడీనే గదా! హ్మ్. మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరే నిందించుకుంటున్నారా? విమర్శించుకుంటూ బాగా లేరని భావిస్తూ ఉంటారా? మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరే నిందించుకుంటూ, విమర్శించుకుంటూ బాగా లేరని భావిస్తూ ఉంటారా? హ్మ్. దాని ముందు యెస్ అయితే యెస్, నో అయితే నో పెట్టుకోండి. సెకండ్‌ది మిమ్మల్ని మీరు కించపరుచుకొని మీ యథార్థ విలువను గుర్తించలేరా? అంటే మనల్ని మనం కించపరుచుకొని మన యాక్చువల్ విలువ మనం గుర్తిస్తున్నామా లేదా? మనల్ని మనం కించపరుచుకొని మన యథార్థ విలువని మనం గుర్తిస్తున్నామా లేదా? ఇది దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏందంటే, ఇప్పుడు మనం ప్రతిసారి మనం ఏమనుకుంటాం, అబ్బా! నా కర్మ ఇట్లనే మా ఆయన ఎప్పుడు నా మాటినడు. నా భార్య ఎప్పుడు నా మాటినదు. నా కర్మ ఇట్లనే నేను ఇలానే అంటే సరిగ్గా నేను జన్మ తీసుకోలేదు అని చెప్పి మనల్ని మనం కించపరుచుకుంటుంటాం. అలా మనం అలా కించపరుచుకొని మనల్ని మన యథార్థ విలువను మనం గుర్తిస్తున్నామా లేదా? ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి మీరు తరచూ మీ సామర్థ్యాలను శంకిస్తారా లేదా? అంటే ఇప్పుడు నేనది చేయగలను. కానీ అమ్మో! ఏమవుతుందో? అయ్యో! నేనిది చేయగలనా? అది చేయలేనా? అనే సందేహం మీకొస్తుందా? అంటే మిమ్మల్ని మీరు శంకిస్తున్నారా లేదా? అనేది రాసుకోండి. హ్మ్. దానికి ఆన్సర్ గూడా రాసేసేయండి పక్కన. మనల్ని మనం తరచు మన సామర్థ్యాలను శంకిస్తున్నామా లేదా? ఓకే. తర్వాతది మీపై ఇతరుల పెత్తనం చేయటానికి సమ్మతిస్తారా? అంటే వేరే వాళ్ళు మీ మీద పెత్తనం చేయటానికి మీరు సమ్మతిస్తారా? జనరల్‌గా అంతే కదా! ప్రతి ఒక్కళ్ళేందంటే, మనం బాగా చేయగలిగినా సరే, మన మీద అంటే జనరల్‌గా ఆఫీస్‌లో చూస్తుంటాము. అంటే చేసేదంతా మనం, కానీ పెత్తనం ఇంకొకళ్ళు చెలాయిస్తుంటారు. అలానే మన ఇంట్లో గూడా ఉంటుంది. అలా మీరు అలౌ చేస్తున్నారా? దాన్ని సమ్మతిస్తారా? లేదా? మీరు ఎప్పుడు ఇతరులను పరచటానికే ప్రయత్నిస్తూ ఉంటారా? తిరస్కారం అంటే మీకు భయమా? రాసుకోండి మాస్టర్స్. మీరు ఎప్పుడు ఇతరులను సంతోషపరచటానికే ప్రయత్నిస్తూ ఉంటారా? తిరస్కారం అంటే మీకు భయమా? తిరస్కారం అంటే ఒకాళ మనం అవతలోళ్ళని సంతోషపరచడానికి ప్రయత్నిస్తాం. ఆ! వాళ్ళు ఒకాళ ఏదన్నా తిరస్కరించారనుకో, మనం భయపడుతూ ఉంటాం. అది గూడా. అంటే అక్కడ ఆ 2 వేరు వేరు క్వెషన్‌లు. మీరెప్పుడు ఇతరులను సంతోషపరచటానికి ప్రయత్నిస్తూ ఉంటారా? అది ఒక క్వెషను. తిరస్కారం అంటే మీకు భయమా? ఇది దాని తర్వాతది. అంటే తిరస్కారం. ఇప్పుడు ఎవరన్నా సరే మీరు ఒకటి అడిగారు. ఇప్పుడు సపోజ్ మీ హస్బెండ్‌ని ఒకటి అడిగారు.
ఆయన వెంటనే "హే, ఈ రోజు ఇది కాదులే అని చెప్పేసి తిరస్కరించారంటే అప్పుడు మీకు ఒక భయం వస్తుందా? లేదా ఏదన్నా పని మీరు మొదలు పెట్టుకున్నప్పుడు ఏదన్నా అడ్డంకులు వస్తే అంటే ఎవరన్నా తిరస్కరిస్తే మీకు అక్కడ భయం వస్తుందా? లేదా? దాన్ని మీరు రాయండి. తిరస్కారం అంటే మీకు భయమా కాదా? మీరు తరచు మీకు మంచి చేసే వాటిని ఆలస్యం చేయటానికి లేదా వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తారా? అంటే మనకి తరచు మంచి చేసే వాటిని ఆలస్యం చేయటానికి లేదా వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తారా? ఇది ఎందుకంటే నిజంగా మిమ్మల్ని మీరు గాని ప్రేమించుకుంటే మీకు ప్రయోజనం కలిగేది ఎటువంటి పరిస్థితిలో మీరు వదిలిపెట్టరు. ఆ నిర్ణయాన్ని ఆలస్యం చేయరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం వాకింగ్ చేస్తే మంచిది. ఆ! అది మంచి నిర్ణయం. కానీ మనం చేస్తున్నామా? లేదు. ఆ! ఇలాంటి ఆ! ఇక్కడ మీరు తరచూ మీకు మంచి చేసే వాటిని ఆలస్యం చేయటానికి లేదా వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తారా? దీనికి ఆన్సర్ యెస్, నో పెట్టండి. హ్మ్. మీ ఆరోగ్యం ఎలా ఉంది? దీనికి కూడా యెస్, నో పెట్టండి. అంటే మీ ఆరోగ్య స్థితి అనేది మీ గురించి, మీ జీవితం గురించి, మీ ఆలోచనల సూచిక వంటిది. మీరు అతిగా కష్టపడతారా? అంటే మీ సామర్థ్యం మించి మీరు కష్టపడుతున్నారా? లేదా? ఎందుకంటే ఇక్కడ అతిగా కష్టపడతారనేది ఎందుకొస్తుందంటే, మనం ఏందంటే అతిగా శ్రమించటానికి మీరు గర్వంగా ఫీల్ అవుతారు. మనం అంతే గదా! వాడికంటే నేను ఇంత ఎక్కువ పని చేశాను. వాడికంటే నేనింత ఎక్కువ బాగా మార్కులు తెచ్చుకున్నాను. వాడికంటే నేను బాగా పరిగెత్తగలిగాను. అంటే ఇలా మనం ఏందంటే వాడికంటే ఎక్కువ డబ్బులు సంపాదించాను. అంటే మనము అతిగా కష్టపడుతున్నాం. కానీ అది మనం గర్వంగా భావిస్తున్నామా? ఆహ్, మన మన సామర్థ్యాన్ని రుజువు చేయటానికి ప్రయత్నిస్తున్నామా అనేది మనం తెలుసుకోవాలి. మీరు తిండిపోతులా? ఆ! ఉంటాం గదా! మనం చాలా సార్లు రోజుకి 5 సార్లు తింటాము. మీరు తిండిపోతులా? మీకు ఏమైనా దురలవాట్లు ఉన్నాయా? అన్ని దురలవాట్లు హానికారాలే. మనం చాలా మందంటారు. సీరియల్ చూడటం అదేమి దురలవాటు కాదు అంటారు. కానీ అది మనకే తెలిసిద్ది. ఓకే. ఓకేనమ్మా. ఇప్పుడు అటో ఇటో ఈ మొత్తం 10 క్వెషన్స్ ఆ! ఆహ్, ఎవరికైతే ఆ! ఎన్ని మార్కులొచ్చాయి? 75-100 మధ్య గాని ఉంటే మిమ్మల్ని మీరు ఏమాత్రం ప్రేమించుకోవట్లేదు. హ్మ్. 50-75 మధ్య ఉంటే మిమ్మల్ని మీరు తక్కువ మోతాదులో ప్రేమించుకుంటున్నారని అర్థం. 25-50 మధ్య ఉంటే మిమ్మల్ని మీరు గణనీయంగా ప్రేమించుకుంటున్నారని అర్థం. అంటే ఒక్కొక్క దానికి 10 మార్కులు. ఓకే. 25-50 మధ్య ఉంటే మిమ్మల్ని మీరు గణనీయంగా ప్రేమించుకుంటున్నారని అర్థం. 0-25 మధ్య ఉంటే మిమ్మల్ని మీరు గాఢంగా ప్రేమించుకుంటున్నారని అర్థం. ఇక మీలోని ఏ కోణాల్లో మీరు దృష్టి సారించారో గుర్తిస్తే మీరు వాస్తవంగా, సంపూర్ణంగా ప్రేమికులుగా మారతారు. మరి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం నేర్చుకుంటారు. ఓకేనా మాస్టర్స్? మనల్ని మనం ప్రేమించుకోవటం నేర్చుకోవాలి. ఇందులో ముఖ్యంగా మన శరీరాన్ని, మన మనస్సుని ఒక 4 విషయాలు ఎక్కువగా మన ఎనర్జీని తీసేస్తూ ఉంటాయి. ఈరోజు ఆ 4 విషయాలు కూడా మనం తెలుసుకుందాం. వాటిల్లో ఫస్ట్‌ది ఏంటిదంటే, మనము కంప్లెయింట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం వేరే వాళ్ళ మీద. అవునా? కాదా? ఆ! అంటే నో కంప్లెయింట్స్. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. నో కంప్లెయింట్స్. మనము మన ఎనర్జీ మనం ఏందంటే ఎంతసేపటికి అరే! వాళ్ళట్లా సరిగ్గా చేయలేదు. అబ్బా! నాకు ఈయన సరిగ్గా చేయలేదు. ఆయన సరిగ్గా చేయలేదు. ఆమె సరిగ్గా ఇవ్వలేదు. అని చెప్పి ప్రతి క్షణం ఏందంటే మనం వేరే వాళ్ళ మీద కంప్లెయింట్ చేస్తూ ఉంటాము. హ్మ్. వేరే వీళ్ళ మీద కంప్లెయింట్ అంటే అబ్బా! మా నాన్న చూడు అసలు నాకు మంచి సంబంధమే తీసుకొని రాలేదు. ఇట్లాంటి ఇంట్లో నాకిచ్చాడు.
అని చెప్పి మా నాన్న మీద కూడా కంప్లైంట్ చేస్తుంటారు. అబ్బా మా నాన్న చూడు నాకు ఇట్లాంటి భార్యను తీసుకొచ్చాడు అని చెప్పేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తుంటారు. అప్పుడు కానీ మా అన్న కానీ నాకు ఆ ఆ డబ్బులు ఇచ్చింటే ఇప్పుడు అసలు మా పరిస్థితి ఇట్లుండేది కాదు, మేము చాలా బాగా చేసేవాళ్ళం అని చెప్పేసి మనం వేరే వాళ్ళని కంప్లైంట్ చేస్తూ ఉంటాం. అప్పుడు మా ఫ్రెండ్ నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ వాడు నన్ను మోసం చేశాడు, అదే కానీ వాడు కానీ ఆ సమయంలో డబ్బులు ఇచ్చింటే నేను ఇప్పుడు ఎంత బాగా పైకి వచ్చేవాడిని, ఆ, నాకు ఎంత బాగా సంపాదించేవాడిని, ఎంత బాగా డబ్బులు ఉండేవి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఇలా మనము ప్రతి క్షణము మనము వేరే వాళ్ళ మీద కంప్లైంట్ వేస్తూ ఉంటాము. ఆ, ఆ, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మా నాన్నని సరిగ్గా చదివించలేదు, అందుకనే నేను ఇట్లా అన్నాను. ఆ, అంటే ఇట్లా ప్రతి క్షణం ఆ, మనం ఇంట్లో ఒకవేళ భార్య ప్రేమగా వంట చేసింది, అక్కడ కంప్లైంట్, ఏహే ఈ కూర బాగలేదు, ఆ కూర బాగలేదు, ఇలా చేయలేదు, అలా చేయలేదు అని చెప్పి ప్రతి క్షణం మనం వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఈ కంప్లైంట్ అనేది మనకి నిజంగా మన ఎనర్జీని అంటే శారీరకంగా, మానసికంగా చాలా డౌన్ చేస్తుంది. అందుకనే మై డియర్ మాస్టర్స్, ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది నో కంప్లైంట్స్. నో కంప్లైంట్స్ అంటే ఎవ్వరి మీద మనం కంప్లైంట్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ కేవలం మనం అనుభవాలు తీసుకోవటానికి వీళ్ళందరినీ మనమే తెచ్చుకున్నాం. ఇక్కడ అదే ఆ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి. ఆ మన భార్యని కూడా మనమే తెచ్చుకున్నాం. మనకే మా నాన్న మన అమ్మ ఎక్కడో ఎతికి పెళ్లి చేయలే. మనమే పైన ఆల్రెడీ మనమే రాసుకున్నాం. ఓకే. ఆ, నేను ఈ అనుభవం తెచ్చుకోవాలి అంటే ఈ భార్య నాకు రావాలి. ఆ నాకు అనుభవం కావాలంటే సూర్యకాంతం లాంటి అత్త కావాలి. ఆ నాకు అనుభవం కావాలి అంటే రోజు తాగి నన్ను కొట్టే మొగోడు కావాలి. అంటే మొగుడు మొగుడు కావాలి అని చెప్పి ఇలా మనం ఏంటంటే ప్రతిదీ మనమే డిజైన్ చేసుకొని వస్తాము. అది గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఇక్కడ మనం ఎవ్వరి మీద కంప్లైంట్ చేయకూడదు. మనం ఏంటంటే ఇక్కడ మనము సోల్, మనం ఆత్మ. ఇక్కడ మనం కేవలం అనుభవాలు పొందటం కోసం వచ్చాము. ఇక్కడ ఎందుకంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. మనము ప్రతిసారి అదే అనుభవం ఎందుకు వస్తుంది? చాలా మంది అంటారు. ఆ అరే నాకు మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. మనకి కొన్ని కష్టాలు ఆ కొన్ని సైకిల్స్ తర్వాత ఫ్రీక్వెంట్ గా అవే వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మీరు ఆ అనుభవాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఇంక అది నెక్స్ట్ అది మళ్ళా రాదు. కానీ మనం ఏంటి? ఆ కంప్లెయింట్‌ని, ఆ అనుభవాన్ని మనం యాక్సెప్ట్ చేయము. ఆ కష్టాన్ని మనం యాక్సెప్ట్ చేయము. యాక్సెప్ట్ చేయకుండా మనము దాన్ని కంప్లెయింట్ చేస్తూ ఉంటాము. అందుకని మై డియర్ మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు బజార్‌కి ఒక లిస్ట్ రాసుకొని ఎళ్తాము. లిస్ట్ రాసుకొని ఎళ్ళినప్పుడు మనము ఆ రోజు అక్కడికి సపోజ్ మనము పచారీ కొట్టుకే ఎళ్తాము. అంటే కిరాణా షాప్‌కి. మనం ఒక 10 ఐటెమ్స్ రాసుకొని ఎళ్తాము. అక్కడికెళ్ళిన తర్వాత దారిలో ఏమవుతుంది? మనకి వేరే ఏదో బట్టల దుకాణం కనిపిస్తది. టక్‌మని బట్టల దుకాణంలోకి దూరిపోతాం. అక్కడ దూరిపోయి అక్కడ రకరకాల బట్టలు అవన్నీ కనిపిస్తూ ఆ! కనిపించే కల్లా వాటన్నిటిని చూస్తూ చూస్తూ మనకి సాయంత్రం అయిపోయింది. మనం ఏం చేస్తాం? అబ్బా! టైం అయిపోతుందని చెప్పేసి రెండో, మూడో ఐటెమ్ తీసుకొని ఎనక్కొచ్చేస్తాం. అయితే మళ్ళా మరుసటి రోజు ఆ ఐటెమ్ కోసం మళ్ళా ఎళ్ళాలి గదా! మన ఆత్మ గూడా అంతే. మనం ఏందంటే ఈ జన్మలో కొన్ని అనుభవాలు తీసుకోవటానికి ఈ భూమి మీదకొచ్చాము. ఈ భూమి మీదకొచ్చినప్పుడు మనం ఆ అనుభవాలు తీసుకోకుండా మళ్ళా వేరే వాటిలోకెళ్ళిపోయేసి, ఈ అనుభవాలు అంతే ఉండిపోయేకల్లా మళ్ళా మనం కొత్త జన్మెత్తేసి లేదా కొత్త అయ్యే కష్టాలు రిపీట్ అవుతూ ఉంటాయి. సో, అందుకని మనకొచ్చే ప్రతి కష్టాన్ని మనము ఫీల్ అవ్వాలి. దాన్ని అనుభవించాలి. అది మనల్ని ఏం మనకి నేర్పుతుంది? ఎప్పుడైతే మీరు ఆ కష్టాన్ని నేర్చుకొని దాన్ని యాక్సెప్ట్ చేస్తారో, వెంటనే ఆ కష్టం తీరిపోద్ది. అంటే ఆ పనయిపోతుంది. ఇంకది మళ్ళా జీవితంలో మనకి రాదు. అందుకనే చూడండి, మీరు ఎప్పుడైతే దేన్నైతే మీరు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారో, ఆ! అది నెక్స్ట్ టైమ్ ఆ కష్టం మీకు రాదు. ఆ! కానీ మనమేం చేస్తాము, ఆ కష్టాన్ని స్వీకరించకుండా మనం కంప్లెయింట్ చేస్తూ ఉంటాము. సో, మై డియర్ మాస్టర్స్, ఫస్ట్ ఏంటి? నో కంప్లెయింట్స్. మనం ఎవ్వరి మీద కంప్లెయింట్ చేయకూడదు. సెకండ్ వచ్చేసి నో జడ్జ్‌మెంట్. నో జడ్జిమెంట్ అంటే మనము మనకి తెలియకుండానే మనం ప్రతి ఒక్కరిని తీర్పిచ్చేస్తుంటాము. అరే! వాళ్ళు మంచోళ్ళు కాదు. హ్మ్. వాళ్ళంట అట్లా అట. ఆ! ఆ! వాళ్ళు మనం అంత దాకెందుకు మన పిల్లల్నే మనము తీర్పిచ్చేస్తాం. అరే! వీడి వల్ల చేత కాదులే. వీడు చదవలేడులే. వీడికి ఆ పని కాదులే. ఆ! లేపోతే అరే! మన ఇంట్లోకి కొత్తోళ్ళు పైన ఆ పక్కన ఎవరో వచ్చారు. వాళ్ళు మంచోళ్ళు కాదు. చెడ్డోళ్ళు అని మళ్ళా మనల్ని మనం కూడా తీర్పిచ్చుకుంటాం. ఏ విధంగా అంటే ఏదన్నా ఏదన్నా పని వచ్చిందనుకో, అబ్బా! నా వల్ల కాదు.
నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నా శరీరం ఎప్పుడు నేను రోగాలతో ఉంటాను, నాకు చేత కాదు అని చెప్పి ఒక తీర్మానం అంటే ఒక జడ్జిమెంట్ మనమే ఇచ్చేసుకుంటూ ఉంటాము. ఆ జడ్జిమెంట్ ని మనం ఆపేయాలి. ఎందుకంటే మై డియర్ మాస్టర్స్, మనము తీర్పు ఇవ్వటానికి ఇక్కడ లేము. అసలుకి మనం ఎవరు అవతల వాళ్ళ గురించి తీర్పు ఇచ్చేది? అందుకనే కానీ మనము చాలా వరకు మన ఎనర్జీని ఈ తీర్పు ఇవ్వటంలో మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ గురించి మనకు తెలియనప్పుడు మనం ఎందుకు వాళ్ళకి తీర్పు ఇవ్వాలి? మనం వాళ్ళని ఎందుకు విమర్శించాలి? ఆ! అందుకనే మై డియర్ మాస్టర్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నో జడ్జ్‌మెంట్. మనము ఎవ్వరిని తీర్పు ఇవ్వకూడదు. హ్మ్. అలా ఎప్పుడైతే మనము ఈ ప్రాక్టీస్ నేర్చుకుంటామో ఆటోమేటిక్‌గా మన ఎనర్జీ సేవ్ అవుతుంది. వేస్ట్ అవ్వకుండా అప్పుడేమవుతుందంటే మనల్ని మనం శారీరకంగా, మానసికంగా ఆనందంగా ఉంచుకోగలం. ఎప్పుడైతే మీరు నేను నిజంగా నన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏందంటే, నా శరీరానికి ఇబ్బంది పడే విషయాలు నేను చేయకూడదు. నా మనసుకి అంటే నేను మానసికంగా కుంగిపోవటానికి లేదా మానసికంగా బాధపడటానికి ఏ విషయాలైతే నా దగ్గరకొస్తున్నాయో, నేను వాటిల్ని అలౌ చేయకూడదు. ఎప్పుడైతే ఇది చేయగలమో అప్పుడు మాత్రమే మనల్ని మనం నిజంగా ప్రేమిస్తున్నట్టు. ఆ! ఇక్కడ మళ్ళా ఇప్పుడు మనం ఏంటి 2 నేర్చుకున్నాం. ఒకటి నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్స్. మూడోదేంటంటే ఓవర్‌లోడ్. మనం ఏందంటే మనకు తెలియకుండానే మనకి శక్తికి మించి మనం పనులు పెట్టుకుంటుంటాము. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరన్నా ఫ్రెండ్ వచ్చేసి మిమ్మల్ని ఒక 2,00,000 డబ్బులు అడిగాడు. కానీ మన దగ్గర డబ్బులు తక్కువ లేవు అంత. ఆ! అయితే మనమేంటి అప్పు చేసో లేదా నగలు పెట్టో లేదా ఇంకొకరి దగ్గర ఏదో అప్పు చేసేసి వాడికి ఇస్తాం. కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నేను ఒకాళ వీడు ఈ 2,00,000 మనల్ని ఆహ్, దాన్నేమంటారు ఇవ్వకుండా ఎగ్గొట్టినా సరే, మన స్థితి అంటే మన ఫ్యామిలీ స్థితి గాని, మన స్థితి గాని ఇబ్బంది అవ్వదు అనుకుంటే మాత్రమే ఇవ్వాలి. అంతేగాని చాలా మందంటే, అబ్బా! వాడు చూడురా వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ రా! లేదంటే వాడు చాలా నాకు ఇదిరా అని చెప్పేసి మనకి అంటే అది యాక్చువల్‌గా మనకు ఓవర్‌లోడ్. అంటే మనకు ఎక్కువ మన మీద భారం పడిద్ది. కానీ మనం ఏం చేస్తాం వేరే చోట నుంచి తీసుకొచ్చి వాడికిస్తాం. సరే వాడి పరిస్థితో వాడు లేకపోతే ఎగగొట్టటం ఏదో ఒకటి చేసి వాడు మనకి డబ్బులివ్వడు. అప్పుడు మనకేమవుతుంది? మనం మనం అప్పు తెచ్చిన దగ్గర మనం ఇవ్వాలి కదా! ఆ! దానివల్ల ఏమవుతుంది? మనకి టెన్షన్స్ మొదలవుతాయి. అరే! అక్కడ అప్పు కట్టాలి. అందుకనే మై డియర్ మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. మన శక్తికి మించి ఏ పని చెయ్యకూడదు. హ్మ్. అలానే మనం ఇట్లానే దానివల్ల ఏందంటే ఇప్పుడు ఆర్థికంగా చాలా మంది చూస్తూనే ఉంటారు. అంటే ఏదో రకంగా అప్పు తీసుకొస్తారు. అప్పు తీసుకొచ్చేసి అది కట్టలేకపోతారు. అది కట్టకపోవటం వల్ల ఒక్కొక్కసారి ఎంత అంటే మానసిక క్షోభకు గురవుతారో వాళ్ళు ఎళ్లి ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉంటారు. మనం చాలా చూస్తూ ఉంటాం. ఆ టైంలో అరే! వాళ్ళు చూడు చాలా అప్పులు చేసేసి ఆత్మహత్య చేసుకున్నారంటారు. అంటే ఇది ఎందుకయింది? ఎందుకయిందంటే మనం ఓవర్ బర్డెన్ తీసుకుంటున్నాం. మన శక్తికి మించి ఎక్కువ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం వాడి దగ్గర 10,000 అప్పు చేశాము అంటే, మనం అది వెంటనే తీర్చేటట్టన్నా ఉండాలి. లేదా మనం ఒకళ్ళకి ఒక 10,000 ఇచ్చాము అంటే, అది మనము కట్టకపోయినా సరే అంటే వాడు మనకి ఇవ్వకపోయినా సరే, మన ఫ్యామిలీ రోడ్డున పడకూడదు. అలానే మన మానసిక స్థితి రోడ్డున పడకూడదు. అలా అంటే మనం ఎప్పుడైతే మన శక్తికి మించి పని చేయకుండా ఉండటం మనం నేర్చుకుంటామో, ఆటోమేటిక్‌గా మనల్ని మనం ప్రేమించుకున్న దాని కిందకొస్తుంది. ఇంట్లో గూడా అంతే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే మీకు బాగలేదు. మీకు ఓపిక లేదు. మీరు అరే! మా ఆయన ఏమనుకుంటాడు వదిలేయండి అసలకి అదంతా అవసరం లేదు. వాడేదైనా అనుకోనియండి. నాకిప్పుడు బాగాలేదు. నేను పడుకుంటాను. అంతే. మీరొక అరగంట పడుకోండి. ఆ! మళ్ళా ఏదన్నా పని మీకెప్పుడైనా సరే కొద్దిగా ఓవర్ టెన్షన్ అనిపించిందనుకోండి, అసలకి ఆ పని వదిలేసేయండి. ఏం పర్వాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి. మన శరీరానికి, మన మనసుకి మించింది ఈ ఈ ప్రపంచంలో మనకి ఏది లేదు. హ్మ్. అంటే మన మనసుని బాధ పెడుతుంది. ఏదన్నా ఒక ఆలోచన, ఏదన్నా ఒక విషయం మిమ్మల్ని పదే పదే బాధ పెడుతుందనుకోండి. అంటే సపోజ్ ఎవరికన్నా మీరు ఒక 10,00,000 అప్పిచ్చారు. వాడు ఎన్నో రోజుల నుంచి వాడివ్వట్లా తిప్పుతున్నాడు. మీరు ఒకటే మాస్టర్స్. మీరు మన ధ్యానం చేస్తూ మన వైబ్రేషన్స్‌ని పెంచుకోండి. వైబ్రేషన్స్ ఎప్పుడైతే మన వైబ్రేషన్స్ పెరుగుతాయో ఆటోమేటిక్‌గా వాడిస్తాడు. ఓకే. వాడివ్వట్లేదా? ఓకే. దాన్ని వదిలేసేయండి. ఎందుకంటే దాని వలన మీ మానసిక క్షోభ అంటారు గదా! అంటే అరే! వాడు కొంతమందంటారు ఉంచుకొని గూడా డబ్బులివ్వరు. చాలా మంది ఈ మధ్య ఏందంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు అందరి దగ్గర అప్పులు చేస్తారు. చేసేసి
అక్కడికి వెళ్ళి ఐపీ పెడతారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది కదా, ఐపీ పెట్టచ్చు. వాడికి ఏమి హాయిగా ఆ డబ్బులన్నీ తీసుకొని వేరే ఎక్కడో పెట్టాడు. కానీ మనకి ఇక్కడ మనకి తెలుసు వాడు తీసుకెళ్ళి అక్కడ ఏదో పెట్టాడు, కానీ మనకి డబ్బులు ఎగ్గొడుతున్నాడు. కానీ అదే విషయం మీరు పదే 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 ఆలోచిస్తుంటే ఏమవుతుంది? ఆ! మనం అనవసరంగా మనం టెన్షన్‌లోకి వస్తాం. సో, మన ఆరోగ్యం పాడైపోతుంది. అందుకని మై డియర్ మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. అది ఎంత 10,00,000 కాదు, 50,00,000 సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటే మీరు దాని గురించి ఆలోచించకండి. నా నిజ జీవితంలోనే ఒకటి మొన్న ఈ మధ్య రీసెంట్‌గా జరిగిందమ్మా. లాస్ట్ ఒక 1 మంత్, ఒక 1 ఇయర్ ముందు మా అమ్మగారి నగలు ఒక 20 సవర్లులాగా హ్మ్. అవి బస్సులో వస్తుంటే దొంగతనం జరిగింది. హ్మ్. ఇక చాలా మంది అంటే ఇక మేమెళ్లి మనం చేయాల్సిందేంటి? ఓకే. ఎళ్ళేసి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి రావటం. అంతే మనం చేయాల్సింది. ఇంక మిగతాదేమొద్దు. ఆ! మనం ఎళ్ళాము, పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాము. సరే వాళ్ళు చేస్తారో చేయరో తర్వాత సంగతి. మధ్య మధ్యలో నెల నెల ఎళ్లి వాళ్ళని కలిసేసి వస్తూ ఉన్నాము. అయితే చాలా మందేంటి, "అరే! నువ్వు ఇదెందుకు చెయ్యవు? నువ్వెళ్లి వాళ్ళని పట్టుకో, వీళ్ళని పట్టుకో, వీళ్ళని చెయ్యి, ఆ ఎమ్మెల్యే దగ్గరికెళ్ళు, ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళు" అని చెప్పి పదే, 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 పదే మనకేందంటే ఆ టెన్షన్‌కి గురి చేస్తూ ఉంటారు. మనకి ఒక పక్కేంది, అరే! 20 సవర్లు బంగారం అసలకి బంగారం మా అమ్మకి ఏమైంది, అదే ఆమె వస్తుంటే పోయింది. సో, ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తుంటారు. అమ్మో! బంగారం ఎంత పెరిగింది. రోజు ఆమె బంగారం రేట్ ఎంత పెరిగిందని అడిగిద్ది. అంటే ఏంటి? అది పెరిగింది అంటే మనకి ఇంకా బాధొస్తది. అంతే కదా! సో, దాన్ని మనం అంటే ఓకే. అది నాది బాధ, ఆ విషయం నన్ను బాధ పెడుతుంది అంటే, ఆ విషయాన్ని నేను తీసేయాలి. నా జీవితంలో ఇప్పుడది 20,00,000 అవ్వనియండి, 30,00,000 అవ్వనియండి. ఆ! అది నన్ను బాధ పెడుతుంది, నాకొక టెన్షన్‌ని గురి చేస్తుంది అని మీకెప్పుడైతే అనిపిస్తదో అది తీసేసేయండి. అది ఎంతదైనా అవ్వనియండి. గుర్తుపెట్టుకోండి. దానివల్ల మనకేం అవ్వదు. ఇప్పుడు వాడు ఒకవేళ 10,00,000 ఎగ్గొట్టినా ఏం పర్వాలా. మనం ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటున్నాం. మనల్ని మనం గుర్తుపెట్టుకోండమ్మా. మన ఫ్యామిలీ, మన పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. అది లేకపోయినా హ్యాపీగా ఉంటున్నారు అన్నప్పుడు అసలు దాని గురించి వదిలేయండి మీరు. హ్మ్. అంటే ఇక్కడేంటి, నో ఓవర్‌లోడ్ అంటే మన శక్తికి మించి ఏమి చెయ్యొద్దు. హ్మ్. అటు డబ్బులు ఇవ్వటం గాని, డబ్బులు తీసుకోవటం గాని. ఓకేనా? ఆ! ఇక మూడోదొచ్చేసి నాలుగోదొచ్చేసి నో ఇంటర్‌ఫియరెన్స్. ఆ! ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? 3 చెప్పుకున్నాం. నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్, నో ఓవర్‌లోడ్. ఓవర్‌లోడ్ అంటే మన శక్తికి మించి చేయకూడదు. ఇక నాలుగోదొచ్చేసి నో ఇంటర్‌ఫియరెన్స్. ఇక్కడ ఇంటర్‌ఫియరెన్స్ అంటే ఏందంటే, మనం అవతలోళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవటం. ఆ! ఎక్కువ మనం ఇంకా ధ్యానంలోకొచ్చిన తర్వాత మనకి ఇంకా ఎక్కువ. ఏందంటే, అరే! వాడు చూడు అది వాడు చేసేది సరికాదు. హ్మ్. ఆ! ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఒకళ్ళిద్దరు అరుచుకుంటున్నారనుకో, "ఏయ్! ఎందుకురా అసలు అరుచుకోవటం మంచిది కాదు. అసలు కోపం మంచిది కాదు" అని చెప్పి మనమేంది ధ్యాన స్టైల్‌లో ఆ! వాళ్ళ మధ్య ఏదో వాళ్ళ ఆహ్, మధ్యని వాళ్ళని విడిపించడానికని చెప్పి మనం ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాము. లేదా ఇంట్లో సపోజ్ మనం పెద్దోళ్ళం కోడలు కొడుకున్నారు. వాళ్ళిద్దరు ఏదో అరుచుకుంటున్నారు. మనమేంది మన పెద్దతనం వాళ్ళిద్దరిని అదే గొడవ తీర్చాలని చెప్పేసి మనం మధ్యలో ఇంటర్ఫియర్ అవుతాం. ఆ! అలానే మళ్ళా మనం బయట బజార్‌లో ఏదన్నా జరుగుతూ ఉంటుంది. ఆ! జరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు ధ్యానంలో గదా! అందరికి మంచి చెప్పాలి కొద్దిగా ఎక్కువుంటుంది మనకి. సో, ఆ విషయాల్లో గూడా మనం మధ్యలో దూరుతూ ఉంటాము. ఇవన్నీ ఇక్కడ మనం ఏమనుకున్నాం ఫస్ట్? మనము ప్రతి ఒక్కలము ఆత్మ స్వరూపులం. ఈ ఆత్మ కొన్ని అనుభవాలు పొందటానికొచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆహ్, ఆహ్, కొట్టుకుంటున్నారు లేదా అరుచుకుంటున్నారు. నువ్వు ఇంటర్ఫియర్ అవ్వటం ఎందుకు? అంతగా అయితే ఒకసారి జస్ట్ చెప్పు. విన్నారా? ఓకే. లేదంటే వదిలేసేయండి. ఇక్కడ మనమేం చేస్తాము? ప్రతి దాంట్లో దూరతాం. దూరేసి వాళ్ళకి సలహాలివ్వటం మొదలుపెడతాం. ఆ! అరే! నీ సలహాలిచ్చి వినే ఓపికుంటే వాడు గొడవ ఎందుకొస్తది చెప్పు? రాదది. అంటే అది మనం తెలుసుకోవాలి. అంటే ప్రతి విషయంలో మనం దూరకూడదు. మళ్ళా ఇప్పుడు ఎక్కడన్నా బజార్‌లో గాని, వేరే చోట గాని ఆ! అంటే కొంతమంది ఊరుకూరికేనే వెంటనే కోపమొస్తది అవతలోళ్ళ మీద. మీరు వెంటనే వీడికి జ్ఞానబోధ చెయ్యొద్దు. మనమేంటి వెంటనే జ్ఞానబోధ చేస్తాం. ఆ! ఇలా ప్రతి విషయాల్లో మనం ఇంటర్ఫియరెన్స్ అవ్వకూడదు. ఎప్పుడైతే వాళ్ళంతట వాళ్ళు మనల్ని సలహా అడుగుతారో, అప్పుడు మాత్రమే మనం సలహా ఇవ్వాలి. ఓకేనా మాస్టర్స్? నాలుగోదేంటి? నో ఇంటర్ఫియరెన్స్.
మనం ఎప్పుడు వేరే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదు. ఓకేనా? ఇలా జోక్యం చేసుకోవటం వలన ఏమవుతుంది అంటే, ఒకసారి మీరు చూస్తుంటారేమో, ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మనం మధ్యలో దూరామనుకోండి, చివరికి ఎట్లా అయిద్దంటే, ఇంకొకడితో వాడితో మనం గొడవ పడటం మొదలుపెడతాము. ఆ! అలా మనం ఏందంటే, అంటే అవతలోళ్ళు జోక్యం చేసుకోవటం వల్ల, మనం అది మళ్ళా మనతో గొడవ పడేసి, అది పెద్ద గొడవ దాకా ఎళ్ళిపోద్ది. హ్మ్. అలా ప్రతి క్షణం ఏందంటే, మనల్ని మనం ఎరుకతో ఓకే. నేను ఎటువంటి విషయాల్ని నేను చేయాలి? ఎటువంటి విషయాల్ని నేను చేయకూడదు? అని మనల్ని మనం అంటే ఎప్పుడైతే మనతో మనం ఉంటామో, మన ఆరోగ్యం గురించి అంటే మన మానసిక స్థితి గురించి మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఈ విషయాల్ని పాటిస్తే మన ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్‌ది ఏంటిది? నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్. ఆ! థర్డ్‌దొచ్చేసి నో ఇంటర్ఫియరెన్స్. జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యం ఏందంటే నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ అంటే మనము ఎప్పుడు జీవహింస చేయకూడదు. చాలా మంది ఏంది జీవహింస అంటే ఏమనుకుంటాము? జంతువుల్ని చంపటమే అనుకుంటారు. కాదు. ఆ! ఇక్కడ 2 రకాలుంటది. అంటే డైరెక్ట్ ఫిజికల్ జీవహింస, రెండోది మానసిక జీవహింస. అంటే డైరెక్ట్ వైలెన్స్, నాన్ డైరెక్ట్ వైలెన్స్ అంటారు. అంటే మనమేంటి ఇప్పుడు సపోజ్ మనము ఇంట్లో భార్యని, భర్తని, పిల్లల్ని అందరిని అరుస్తూ ఉంటాము. హ్మ్. ఇది కూడా వైలెన్స్ కిందకే వస్తది. ఆ! ఈ వైలెన్స్‌ని మనం ఆపాలి. మళ్ళా ఆహ్, సింపుల్‌గా డైరెక్ట్ ఫిజికల్ వైలెన్స్ అంటే మనము మన ఆహారం కోసం ఈ జీవాల్ని చంపి తింటాం అనేది మనం ఆపేయాలి. ఆ! ఇక్కడ జీవహింస అంటే మనము ఊరికనే ఇప్పుడు చాలా మందుంటారు. బయట ఆవులో కుక్కలో వచ్చాయి. అవి ఎళ్తూ ఉంటాయి. ఒక కర్ర తీసుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. అసలు అవి వాటి దారిలో అవి వెళ్తూ ఉంటాయి. కానీ కర్ర తీసుకొని వాటిని కొడుతూ ఉంటారు. హ్మ్. అది కూడా ఒక జీవహింసే. మళ్ళా మనము ఒక మనిషి గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తుంటామే, అది కూడా జీవహింసే. ఆ! ఇట్లా అంటే మనము ఆహ్ ఈ శారీరకంగా, మానసికంగా ఈ జీవహింస అనేది ఆపేయాలి. ఇప్పుడు చాలా వరకు ఉంటుంది. మనం డైరెక్ట్‌గా అంటే వాళ్ళని తిడుతూ ఉంటాము. అదొకటి జీవహింస. లేదా చిన్న పిల్లలు మనకంటే తక్కువ ఉందనుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ హస్బెండ్ ఉంటాడు. కొంతమంది భార్యలను కూడా కొట్టేవాళ్ళుంటారు. పిల్లల్ని కొడుతూ ఉంటారు. సో, ఇలాంటి జీవహింస మనం ఆపేయాలి. ఎప్పుడైతే ఇది ఆపేస్తామో మనల్ని మనం ఆ! ఇయన్నీ ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోటానికి. అంటే మన శరీరాన్ని, మన మనసుని ఆరోగ్యంగా ఉంచుకోటానికి ఇవి సూత్రాలు. అంటే ఫస్ట్‌దేంటిది నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్, నో ఇంటర్ఫెరెన్స్, నో ఓవర్‌లోడ్ అంటే మన శక్తికి మించి చేయకూడదు. నాన్ వైలెన్స్. ఇలా ఎప్పుడైతే ఈ 5 విషయాల్ని మనం ప్రతి విషయంలో మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 5 విషయాలు ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు నిజ జీవితంలో ఇవి ప్రతి క్షణం మనల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఆ! ఎప్పుడన్నా మీరు మన బజార్‌కెళ్ళినప్పుడు ప్రతి చోట ఈ 5 విషయాలుంటాయి. మీరు గమనించండి. ఈ 5 విషయాల్ని మాత్రం మీరు ప్రతి క్షణం మైండ్‌లో ఉంచుకొని, ఒకాళ ఒక్కోసారి ఏంటంటే మనం ఎవరన్నా ఫ్రెండ్స్‌తో కలిసామనుకోండి, వాళ్ళు ఇంకొకళ్ళ గురించి జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు. లేదా ఇంకొకళ్ళ గురించి కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. మనం దూరకూడదు. ఆ! అంటే ఎప్పుడు థర్డ్ పర్సన్ గురించి మనం ఒక ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు థర్డ్ పర్సన్ గురించి మనం అసలు మధ్యలో తేకూడదు. ఆ! మంచైతే చెప్పండి. మంచి విషయాలైతే చెప్పండి. మంచి విషయాలు షేర్ చేసుకోండి. కానీ మనం ఎప్పుడైతే అరే! వాడు అట్లంటరా! అరే! వాడు మొన్న చూసావా? వాడు ఏదో తప్పు చేశాడు. వాడు ఎక్కడికో ఎవరి డబ్బులో తీసుకొని వాడు ఎగ్గొట్టాడు. వాడు ఐపీ పెట్టాడు. ఇలా మనం ఏందంటే వేరే వాళ్ళ గురించి ఆ! మనం జస్ట్ జనరల్‌గా ఇంటి బయట కూర్చున్నప్పుడు ఇంటామె కలిసినప్పుడు, "అరే! ఆమె చూడు అట్లా జరిగిందంట, ఈమె చూడు ఇట్లా జరిగిందంట" అని చెప్పి ఈ విషయాలు కూడా మనం ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటియన్నీ మనం ఆపాలి. ఎప్పుడైతే మనం ఆపుతామో, మనం ఆటోమేటిక్‌గా మన ఎనర్జీ సేవ్ అవుతుంది. మన ఎనర్జీ సేవ్ అయిందంటే ఇక్కడ మన శరీరంలో 2 ట్రిలియన్స్ కణాలున్నాయి. అంటే 2 ట్రిలియన్ కణాలు. మళ్ళా మీ అందరికి తెలుసో లేదో ఒక్కొక్క కణానికి 0.07 వోల్ట్ ఉంటుంది. అంటే 0.07 వోల్టేజ్ అంటే కరెంట్ ఉంటుంది. కానీ ఆ కరెంట్‌కి శక్తి కావాలి. కానీ మనమేంటి ఇప్పుడు బల్బ్ ఉంటుంది. దాంట్లో కరెంట్ లేకపోతే అవి పనిచేస్తాయా సరిగ్గా? పనిచెయ్యవు. కానీ మనం ఏం చేస్తాము, మనం తెలుసుకోలేకపోవటం వలన ఇట్లా మనం అంటే ఈ కొన్ని విషయాల మీద ఎక్కువ ధ్యాస పెట్టేసి అంటే మన ఎనర్జీ వేస్ట్ చేసుకుంటూ ఆ! మనం అనవసరంగా మనల్ని మనం బాధ పెట్టుకొని, మనల్ని మనం అంటే శారీరకంగా శక్తిహీనులను చేసుకుంటున్నాం.
అందుకని మై డియర్ మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, ప్రతి క్షణం మనల్ని మనం శారీరకంగా, మానసికంగా ఎంకరేజ్ చేసుకుంటూ, అంటే ఏదన్నా విషయం మనల్ని బాధ పెడుతుందా, ఆ, మనం దాన్ని వదిలేయటమే. అది ఎంత పెద్దదైనా కానివ్వండి. ఒకవేళ ఇంట్లో ఏదైనా గొడవ స్టార్ట్ అయింది, ఆ, మీరు వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసేయండి. మళ్ళా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ 9 నో ఆర్గ్యుమెంట్స్. రాత్రిపూట 9 తర్వాత భార్యతో గాని, భర్తతో గాని, పిల్లలతో గాని, అత్తమామలతో గాని ఏ ఫోన్ గాని, డైరెక్ట్ గా గాని ఏ ఆర్గ్యుమెంట్స్ చేయకండి. ఏ విషయాలున్నా అంటే కొద్దిగా, అంటే కొన్ని కొన్ని ఉంటాయి డిసిషన్ చేసుకునేవి, అన్ని రేపు అని చెప్పండి. ఎందుకంటే మనము పడుకునే ముందు ఒక గంట సేపు మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో, మనము పడుకున్న ఆ 6 గంటలు కూడా మన ఆలోచన స్థితి అదే ఉంటుంది. అందుకనే మై డియర్ మాస్టర్స్, పడుకునే గంట ముందు మాత్రం ప్లీజ్ ప్రతి ఒక్కరు కొద్దిసేపు ధ్యానం చేసుకొని మంచి విషయాలు షేర్ చేసుకోండి. మంచి విషయాలు షేర్ చేసుకుంటూ హ్యాపీగా అలా నిద్రపోండి. అదే స్థితి మనకి ఆ 6 గంటలు ఉంటుంది. అందుకని పత్రిజీ గారు అంటారు, పడుకునే ముందు అరగంట మాత్రం కంపల్సరీగా ధ్యానం చేస్తూ మన బెడ్ మీదే, నిజంగా మన ఈ ధ్యానానికి ఎంత మనం, అంటే ఏదంటారు, ఎంత కృతజ్ఞతలు తెలిపినా సరే దానికి తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ధ్యానం పత్రిజీ గారిది, ఈ ఆనాపానసతి ఎంత ఈజీ, ఒకటి మళ్ళా సరళం ఏంటంటే దీనికి ఒక ప్లేస్ లేదు. నువ్వు చాలా మంది అంటారు, అంటే మిగతా వాటిల్లో బెడ్ మీద కూర్చొని ధ్యానం ఏంటి అంటారు. కానీ మన ఈ పిరమిడ్ సొసైటీలోనే, ఈ ఆనాపానసతిలోనే మనం టాయిలెట్ మీద కూర్చొని కూడా మనం ధ్యానం చేయొచ్చు మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ మనం ధ్యానం చేసేది ఒక స్థితి, అంటే ఒక మానసిక స్థితి పొందటానికి, ఒక ధ్యాన స్థితి పొందటానికి. దానికి స్థలాలతో పని లేదు. అందుకనే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం రాత్రి పడుకునే ముందు కంపల్సరిగా ఒక అరగంట మన బెడ్ మీదే, మనం ఎక్కడైతే పడుకుంటామో అక్కడే ఒక పావు గంట, అరగంట ఈ బయట బాహ్య ప్రపంచం ఈ రోజు జరిగిన విషయాలన్నీ మర్చిపోండి. మనకు అవసరం లేదు. అయిపోయింది, అయిపోయింది. ఆ ప్రశాంతంగా, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, ఆ ఆ, నేను ఆ భగవంతుడి స్వరూపమే అని చెప్పేసి ప్రతి క్షణం అనుకొని, కళ్ళు మూసుకొని ఆ 10 నిమిషాలు ధ్యానం చేస్తూ అంతే నిద్రపోండి. ఎప్పుడైతే అలా చేస్తారో మీరు నిజంగా ఒక 10 రోజులు గాని ఇదే షెడ్యూల్ గాని మీరు చేయగలిగితే, ఆ మీకు అసలకి ఇప్పటి వరకు ఏదైతే మీరు దీర్ఘంగా కొన్ని మానసిక, శారీరక రోగాలు ఏదైతే మీరు పొందుతున్నారో అవన్నీ క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఆ ఆహ్, మన ఈ బ్రెయిన్ కి చాలా పెద్ద కెపాసిటీ, ఇందాక నేను చెప్పాను కదా! 2,00,000 టెరాబైట్స్ కెపాసిటీ ఉంది. ఇక్కడ మనం అనుకుంటున్నాము, మన ఏ సమస్య అయినా సరే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి సాల్వ్ చేస్తున్నారని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ అదంతా తప్పు. మనము ఈ ధ్యానం చేస్తుంది ఎందుకు అంటే, ఈ మన బ్రెయిన్ ఉంది గదా! ఈ మన మనస్సు ఎప్పుడైతే ఆలోచనల నుంచి విముక్తవుతుందో, ఆలోచనలు లేకుండా ఉంటుందో, అప్పుడు ఈ బ్రెయిన్‌కి ఎంత కెపాసిటీ ఉంటదంటే, అది శారీరకంగా, మానసికంగా మనకి ఎటువంటి రోగాలుంటాయో వాటన్నిటిని అది క్లియర్ చేసే శక్తి దానికుంటుంది. అయితే మనం సమయం ఇవ్వట్లేదు. ఆ సమయం ఇవ్వటమే ఈ ధ్యానం. ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో, అంతదాకెందుకు, ఇందాక నేను చెప్పాను కదా! మా అమ్మ, నాన్న ఐసీయూలో ఉండొచ్చారు. 15 రోజులయిపోయింది. అయితే ఇంక వాళ్ళు ఇంటికొచ్చినా సరే నీరసంగా, అంటే అది ఆహ్, అంటే మా నాన్నకి కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది. అది రికవర్ అవ్వట్లేదు. రోజు నైట్ నాకు ఇబ్బంది. నేను ఆక్సిజన్ కూడా పెడుతున్నాను. అయితే ఇక నిన్నే కొద్ది ధైర్యం చేసేసి, ఇక్కడ మనకి మెడిటేషన్ సెంటర్ ఉంది వెంగళాయపాలెంలో. లేదు ఏమైనా కానీ అక్కడికి తీసుకెళ్ళాలని చెప్పేసి నిన్న వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి అక్కడ ఉంచాను. నిజంగా మాస్టర్స్, అసలకి ఎంత రిలీఫ్ అయిందంటే, అంటే యాక్చువల్‌గా ఏందంటే మన పిరమిడ్ ఒక గొప్పతనం ఏందంటే, మన ఆలోచనలు ఏదైతే మనం ఇప్పుడు ఏంది, ఇప్పుడు సపోజ్ ఎవరి గురించైనా ఆలోచించాలి. అంటే మనం ఇక్కడ థాట్, అంటే ఆ వేవ్స్ అక్కడి దాకా ఎళ్ళాలి గదా! అప్పుడే ఆ ఆలోచన అక్కడికెళ్తది. సో, ఎప్పుడైతే మనం పిరమిడ్ కింద ధ్యానం చేస్తామో, ఈ వేవ్స్‌నన్నిటిని అది కట్ చేస్తది. అది పోనీయదు. అలా పోవటం వల్ల ఏమవుతుందంటే, ఇక మన ఆలోచనలు అక్కడికి పోవు. అక్కడ ఆలోచనలు పోకపోతే ఏమైద్ది? వెంటనే మనకి ధ్యాన స్థితి కుదురుతుంది. ధ్యాన స్థితి అంటే ఆలోచన రహిత స్థితి. ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే మనకొస్తదో, ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్‌కి ఎంత కెపాసిటీ చెప్పాను గదా! ఇందాక చాలా గొప్ప కెపాసిటీ ఉంది. అదేం చేస్తది, మన శరీరంలో అణువులోకి అది ఎళ్తది. ఎక్కడెక్కడ ఏ అణువు దానికి శక్తి లేదో ఆ అణువుకి శక్తినిస్తుంది. తన్ని నయం చేసుకుంటుంది. ఆ! ఇది మనం గుర్తించాలి. ఇక్కడ మనల్ని బాగు చేసేది ఎవ్వరు లేరు. ఇక్కడ మనం అనుకుంటాం ఏదో
పత్రిజీ గారు దగ్గరికి వెళ్తే మనకి నయమైద్దను, లేదా ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్తే మనకి నయమైద్దను, అదంతా కాదు. అదేంటంటే ఒక మార్గం అంతే. ఇప్పుడు నిజంగా శ్రీకృష్ణుడు ఆ యుద్ధాన్ని, అంటే మహాభారత యుద్ధాన్ని ఆపాలనుకుంటే ఆయన ఆపొచ్చు కదా. ఎందుకు ఆపలేదు? వీళ్ళందరికీ ముక్తి ఇవ్వచ్చు కదా పాండవులకి. ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఆయనకు కూడా, అంటే మన ఆత్మల మీద ఆ అధికారం ఆ పరమాత్మకు కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. మనమంతా స్వయం ప్రపత్తి అంటాం కదా. మనమంతా ఎవరికి వాళ్ళే ఫ్రీడమ్ వాళ్ళం. మన మీద, మన ఈ ఆత్మ మీద ఆ పరమాత్ముడి ఫోర్స్ కూడా ఉండదు. అందుకనే మనం ఈ కష్టాలు ఇవన్నీ మనం చూడండి, రిపీటెడ్ గా మనం చాలా మంది ప్రేయర్స్ చేస్తుంటారు, లేదా గుడికి వెళ్తుంటారు. ఇన్ని చేసినా సరే కొన్ని కష్టాలు తీరవు. ఎందుకు? ఎందుకు అంటే వాళ్ళకు అది తీర్చే శక్తి వాళ్ళకు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ మార్గం చూపిస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఆయనకు కావాలనుకుంటే పాండవుల కోసం ఒక అరగంటలో ఆ యుద్ధం మొత్తం అయిపోగొట్టి చేయొచ్చు కదా. కానీ ఆయన ఎందుకు చేయలేదు? ఆయనకు కూడా లేదు ఆ శక్తి. ఎందుకంటే ఆయన మార్గం చూపిస్తాడు. అయితే మనమేంటి, మనము శ్రీకృష్ణుడు చిన్న ఎగ్జాంపుల్. శ్రీకృష్ణుడు ఇలా చూపించి ఏలు పెట్టి చూపిస్తాడు. అదిగో అక్కడ చందమామను చూడు. మనం ఏం చేస్తున్నాము? ఆయన చూపించిన మార్గమైన ఆ చందమామ వైపు చూడటల్లా. ఆయన్ని పట్టుకొని కళ్ళు మూసుకొని, కాళ్ళు పట్టుకొని, స్వామి నాకు చందమామను చూపించు, నాకు చందమామను చూపించు అని చెప్పేసి మనం పట్టుకొని ఉంటున్నాం. ఆ భావన ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం బయటకు వద్దాం. అరే, మనం ఇప్పటి వరకు ఏంటంటే దేవుడి గురించి తెలుసుకుంటున్నాం. కానీ ఎవ్వరు దైవత్వం గురించి తెలుసుకోవట్లేదు. ఆ దేవుడు అనేది కేవలం ఒక విగ్రహం అంతే. ఆయన చెప్పే దైవత్వం ఉందే, ఆ లక్షణాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనం దేవుళ్ళం అవుతాం. కానీ మనం ఏం చేస్తున్నాము? దైవత్వం తీసుకోవట్లా. ఓన్లీ దేవుణ్ణి తీసుకుంటున్నాం. అంటే దేవుణ్ణి పట్టుకున్నాము, అంటే ఆ విగ్రహాన్ని పట్టుకున్నాము, ఆయనకున్న ఆ లక్షణాల్ని వదిలేసాము. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మనకి మహాభారతంలో కూడా. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయన సైన్యం ఉంది. ఆ దుర్యోధనుడు ఏం చేశాడు? ఆయన సైన్యాన్ని పట్టుకున్నాడు. కానీ పాండవులు ఏం చేశారు? శ్రీకృష్ణుడిని పట్టుకున్నారు. అలా మనం ఏంటంటే, శ్రీకృష్ణుడు అంటే ప్రకృతి, శ్రీకృష్ణుడు అంటే ప్రేమ, శ్రీకృష్ణుడు అంటే దైవత్వం. దాన్ని మనం పట్టుకోవాలి. ఆ మనం అది పట్టుకోకుండా మనం సైన్యాన్ని పట్టుకుంటున్నాం. సైన్యాన్ని పట్టుకుని అరే నేను విజయం సాధించలేకపోతున్నా అనేసి అనుకుంటున్నాం. అది అక్కడ ఆ ఆలోచనని మనం మార్చుకుందాం. ఉమ్, ఓకేనా మాస్టర్స్? మనం దేవుడి కంటే దైవత్వాన్ని ఎక్కువ పట్టుకుందాం. ఓకే, దైవత్వ లక్షణాలు ఏంటి దాన్ని మనం పట్టుకుందాం. మళ్ళా మనల్ని మనం ప్రేమించుకుందాం. ఎప్పుడైతే సెల్ఫ్ లవ్, మళ్ళా ఇక్కడ ఏమంటే అన్కండిషనల్ లవ్ కూడా మనకు కావాలి. అన్కండిషనల్ లవ్ అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మన హస్బెండ్, మన వైఫ్, మన పిల్లలు, మన అత్త మామ, ఆ, మనం ఏం చేయాలి? మన అమ్మ నాన్న, మనం ఏం చేయాలి? వీళ్ళందరికీ మనం ఏం చేయాలి అని చెప్పే ఆలోచించాలి తప్ప, అంతేగాని ఓకే వాడు నన్ను సరిగ్గా చూడలేదు అందుకే నేను చూడను. ఆ, ఒక్క మనిషి మాత్రమే టిట్ ఫర్ టాట్ చేస్తూ ఉంటాడు. అంటే అవతలోళ్ళు ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ కానీ చాలా మంది అంటారు అలానే ఉండాలిరా. ఆ ఆ, దాన్ని ఏమంటారు? ఆ జంతువుకి జంతువు భాషలోనే అర్థమైద్ది, ఆ మనిషి భాషలో అర్థం కాదు అని చెప్పేసి ఏంటంటే, అవతలోడు ఒకవేళ కోపంతో కొట్టుకునేటట్టుంటే మనం కూడా అదే స్థితిలోకి వెళ్తున్నాం. ఆ కానీ మాస్టర్స్, ఒక్క మనిషి మాత్రమే అవతల స్థితి బట్టి వెళ్తున్నాడు. మిగతా చూడండి, ఇప్పుడు ఒక గులాబీ పువ్వు ఉంది. ఆ అది గులాబీ స్మెల్ ఇస్తుంది. మీరు ఎక్కడన్నా వేయండి, అది అది ఒక బురద దగ్గర వేయండి, ఇంకొక చోట వేయండి, ఇంకొక చోట వేయండి, అవునా కాదా? ఒక మల్లె పువ్వు అది ఓన్లీ దాని స్మెల్లే ఇస్తుంది. మీరు ఎక్కడే నుంచండి, కానీ మనిషి మాత్రం బురద దగ్గరికి వెళ్తే బురదలాగా ప్రవర్తిస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్తే అబ్బో, ఇంకా గుడికి వెళ్తే వాడికంటే ఆ దాన్ని ఏమంటారు, భక్తుడు లేడు, లేదా వాడికంటే సేవ చేసేవాళ్ళు లేరు అని అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మళ్ళా ఎక్కడన్నా కింద, అంటే గొడవలు కానీ ఇట్లాంటి కొద్ది దగ్గరికి వెళ్ళాకల్లా అక్కడ మళ్ళా అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే మనం ఏంటంటే మనల్ని మనం అనేది మర్చిపోయాం టోటల్ గా. అక్కడ ఎట్లా ఉంటే అలా మనం మారుతూ ఉన్నాము. అలా కాదు. మనం ఎప్పుడు మనలాగానే ఉండాలి. దానికి మనల్ని మనం ప్రేమించుకోవటం తెలుసుకోవాలి. మన శరీరంతో మనం ఉండాలి. మన మనసుతో మనం ఉండాలి. ఆ! ఇలా మనం ప్రతి క్షణం ఇది ఒక సాధన. ఓకేనా మాస్టర్స్? మనల్ని మనం మన శరీరంలో ప్రతి ఒక్క అవయవంతో మీరు మాట్లాడండి.
మనం రోజు ధ్యానంలో కూర్చుంటున్నాము. ధ్యానంలో కూర్చున్నప్పుడు తల దగ్గర నుంచి, వెంట్రుకల దగ్గర నుంచి తల, కళ్ళు, ముక్కు, నోరు, గుండె మొత్తం మన బాడీలో ప్రతి ఒక్క భాగంతో మాట్లాడండి. మాట్లాడి కింద కాలు, గోరు వరకు ప్రతి భాగంతో మీరు ఎప్పుడైతే అనుసంధానం అంటే మాట్లాడుతూ ఉంటారో, అంతే కదా! ఎప్పుడైనా మాట్లాడితేనే కదా స్నేహం అయ్యేది. మాట్లాడకపోతే స్నేహం అవుద్దా? ఇప్పుడు మనకి ఇంటి పక్కన చాలా మందున్నారు. మనం ఒక్కసారి కూడా వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు మనకి స్నేహితులవుతారా? మరి అలాంటి పక్కన మనుషులే అవ్వనప్పుడు మన శరీరం మనతో స్నేహం ఎట్లవుతుంది? మనం అసలకి మాట్లాడట్లేదు కదా! ఎప్పుడైనా మన గుండెతో మనం మాట్లాడామా? మన లివర్‌తో మనం మాట్లాడామా? లేదు. మన కడుపుతో మనం మాట్లాడామా? లేదు. ఆ! ఇలా ఉంటే మనకెప్పుడు మనకి నయమవుతుంది? వాళ్ళెప్పుడు మనకు సహాయం చేస్తారు? ఇప్పుడు పక్కనోళ్ళతో మనం మాట్లాడి, మనం వాళ్ళతో మంచి స్నేహం చేస్తేనే కదా! మనకేదైనా అవసరం వచ్చినప్పుడు టక్కుమని మన దగ్గరికొచ్చేది. అవునా కాదా? కానీ మనం ఏం చేస్తున్నాము? మన బయటోళ్ళతో అట్లా చేస్తున్నాం. కానీ మనతో ఆ! మన కళ్ళతో మనం మాట్లాడం. మన నోటితో మనం మాట్లాడం. మన కడుపుతో మనం మాట్లాడం. నిజంగా మాస్టర్ ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు అంతకుముందు ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉండేది. హ్మ్. అంటే ఏది కొద్దిగా తిన్నా సరే టక్కుమని కడుపు మంటొచ్చేది. అయితే ఇక ధ్యానంలోకొచ్చిన తర్వాత తెలుసుకున్నాం కదా! నాతో నేను మాట్లాడటం. వెంటనే నేను నా పొట్ట మీద చేయ్యేసేసుకొని, నేను కళ్ళు మూసుకొని, "ఓకేరా నాకు నువ్వు బాధపడుతున్నావు. కారణం చెప్పు" అని చెప్పేసి దాన్నడిగేవాడిని. అప్పుడు వెంటనే చెప్పేది, "ఒరేయ్! నేను వద్దనే కొంది ఆ బోండాలు 2 ఎక్కువ తిన్నావు. ఆ బజ్జీలు 2 ఎక్కువ తిన్నావు. ఆ స్వీట్స్ నువ్వు ఒకటి తినాల్సింది 4 తిన్నావు." అని చెప్పేసి అది నాకు చెప్పింది. వెంటనే దానికేం చెప్తాను, అవునురా ఆ టైంలో నేను మరి టెంప్ట్ ఇందులో ఆపుకోలేకపోయాను. స్వీట్ చాలా బాగా టేస్టీగా ఉంది. ఆ! అని ఎప్పుడైతే మనకి అది చెప్పిద్ది. చెప్పగానే ఆహ్, దానికి మనం సారీ చెప్పాలి. "అరే! సారీరా నాకక్కడ ఆ టేస్ట్‌ని ఆపుకోలేకపోయాను. కానీ ఇక నుంచి నేను సరిగా ఉంటాను. ఆ! కాకపోతే నువ్వు చాలా శక్తివంతుడివి" అని మళ్ళా దాన్ని మనం పొగడాలి. "నువ్వు శక్తివంతుడివి. నువ్వు ఇట్లాంటి గ్యాస్ ఇదంతా నువ్వు చాలా ఈజీగా నువ్వు చేయగలవు" అని చెప్పేసి కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు నిజంగా మాస్టర్స్ నేను లైఫ్‌లో నాకిప్పుడు గ్యాస్ అంటూ లేదు. ఒకవేళ మధ్యలో వచ్చినా సరే సేమ్ ఇదే ప్రాసెస్. పొట్ట మీద చేయి పెట్టుకుంటాను, కూర్చుంటాను. దాంతో కొద్దిసేపు మాట్లాడి, "ఓకే. నువ్వు చాలా స్ట్రాంగు. నేను ఇది కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఈసారి చేసుకుంటాను. ఐయామ్ సారీ" అని చెప్పేసి దానికి సారీ చెప్పేసి మళ్ళా కూర్చుంటాను. అంతే 10 నిమిషాల్లో అది మాయం. అట్లా మనం మన శరీరంతో ప్రతి క్షణం మనం మాట్లాడుతూ ఉండాలి. మన మనసుతో మనం మాట్లాడుతూ ఉండాలి. మళ్ళా గుర్తుపెట్టుకోండి లైఫ్‌లో మనము ఇప్పటి వరకు సరే మనకి 30 ఏళ్ళు రాని, 40 ఏళ్ళు రాని, మనం ఇప్పటి వరకు చాలా ఆనందాలు పొందాం కదా! మనము ఆ ఆనందాలు పొందిన వాటిలన్నిటిని గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. మనం ఏం చేస్తాము, మనకి ఒకేళ 100 ఆహ్, అనుభవాలున్నాయనుకోండి. మనకి 90 అనుభవాలు మంచి అనుభవాలు. అయితే మనం ఆ 90 అనుభవాల్ని తీసుకోము. తొందరగా గుర్తు తెచ్చుకోము. ఆహ్, బాధ పెట్టిన 10 అనుభవాలున్నాయే, వాటిల్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటాం. అంతదాకా ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన భార్య ఉంది, లేతే మన భర్తే ఉన్నాడు. భర్త మనకి కొనని చీర గురించే మనం ఆలోచిస్తమే తప్ప, ఆ! వాడు ఆల్రెడీ ఇప్పుడు దాకా చాలా చీరలు కొన్నాడురా! లేదా అక్కడికి తిప్పాడు, ఇక్కడ తిప్పాడు. సరే ఇప్పుడు ఇది ఓకే. ఇది నెగెటివ్ ఉంది. నో ప్రాబ్లమ్. కానీ అవి మనం అంటే వాళ్ళతో గడిపిన మంచి స్మృతులుంటాయే, అవి మనం గుర్తు తెచ్చుకోవాలి. అలానే మనతో గూడా మన జీవితంలో మనం చాలా పొందాం. అరే! మనం ఈ స్థితికి వచ్చాము అంటే మన జీవితంలో చాలా పొందాం. చాలా మంచి మంచి అనుభవాలు మనకొచ్చాయి. వాటన్నిటిని గుర్తు తెచ్చుకోండి. మీరు చిన్నప్పుడు కాలేజ్ టైమ్‌లో మీరు ఆహ్, లేదంటే ఎక్కడన్నా జాబ్ చేసేటప్పుడు లేదా మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్ మీకు అయ్యుంటారు. ఆ! వాళ్ళతో మీకు జరిగిన అనుభవాలు అంటే మంచి మంచివి ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుండండి. మనం ఎంతో సాధించాము. ఆ సాధించినయన్నీ మనం గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైతే అలా గుర్తు తెచ్చుకుంటామో వెంటనే ఆటోమేటిక్‌గా ఈ శరీరం ఈ మనసు ఏమంటదంటే అబ్బో! వీడు నన్ను అభినందిస్తున్నాడు. నేను అప్పుడు చేసిన కష్టానికి నేను అప్పుడు ఇచ్చిన అనుభవాలకి వీడు నన్ను మా అంటే నన్ను పొగుడుతున్నాడని చెప్పి అది ఇంకా మంచి చేయటానికి ప్రయత్నిస్తది. ఓకేనా మాస్టర్స్? ఇలా ప్రతి క్షణం మనల్ని మనం శారీరకంగా, మానసికంగా మనల్ని మనం మనతో మనం ఉంటూ, మనతో మనం పొగుడుకుంటూ ఆ మంచి స్మృతులు గుర్తు తెచ్చుకుంటూ, మనతో మనం ఎప్పుడు స్వస్థతతో ఉండాలి. అందుకనే స్వస్థితి స్వస్థతః అంటారు. గుర్తుపెట్టుకోండి. మీకిప్పుడు స్వస్థత అంటే ఆరోగ్యం. మీకు ఆరోగ్యం బాగాలేదు అంటే నా స్థితి బాగలేదు. అంతే ఇక్కడ సింపుల్ థింగ్. నా ఆరోగ్యం బాగలేదు అంటే నా స్థితి బాగలేదు. నేను బాధపడుతున్నాను అంటే నా స్థితి బాగలేదు. అంతే. ఆ స్థితి బాగాలేకపోవటానికి కారణం ఏంటి? ఓకే. ఇదొద్దు నాకు. ఓకే. ఆ స్థితిని నేను మార్చుకుంటున్నాను. అని అలా మనం ప్రతి క్షణం స్వస్థితి అంటే మన స్థితిని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో,
ఆటోమేటిక్ గా స్వస్థత అంటే ఆరోగ్యంగా ఉంటాము. ఓకేనా మాస్టర్స్? ఉమ్, ఇది ప్రతి క్షణం ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకుంటూ మనతో మనం ఉంటూ మనల్ని మనం స్వస్థత. ఆ, ఓకేనా? ఏదన్నా